మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదూ. హిందూపురం వైసీపీ కార్యాలయంలోకి వచ్చి కొందరు అద్దాలు పగలగొట్టారు. వెంటనే వైసీపీ వారు దీన్ని చూపిస్తూ బాలయ్య క్రూరత్వానికి నిదర్శనం అని ప్రచారం చేస్తున్నారు. నిజంగా బాలయ్య అటువంటి పని చేయిస్తాడని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అసలు వాస్తవంలోకి వెళ్దాం. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా దీపిక ఉన్నారు. గత ఎన్నికల్లో బాలయ్యపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనధికారికంగా దీపిక భర్త వేణురెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. లేపాక్షిలో ఇటీవలే వైసీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వేణురెడ్డి బాలయ్యపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఒరేయ్ బాలకృష్ణ అంటూ సంబోధించాడు. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చున్న వాడి కాళ్ల కింద బానిసలుగా బతుకుతున్నారా మీరు అంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇలా అనేక రకాలుగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు. మరోసారి బాలయ్యపై అవాకులు చవాకులు పేలితే బాగోదని బాలయ్య చెప్పలేదు కాబట్టి దాడి చేసి వదిలేశామని, అదే బాలయ్య చెబితే నేరుగా కార్యాలయాన్ని తగలబెట్టేవారిమంటూ బాలయ్య అభిమానులు హెచ్చరించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత బాలయ్య హిందూపురంలో 3 రోజులు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. దాడి విషయం తెలుసుకున్న వెంటనే అభిమానులను, పార్టీ కార్యకర్తలను తీవ్రంగా హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించేది లేదని, ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కావాలని సీరియస్ అయ్యారు.